సహస్ర ఇంట్లో అటు ఇటు వెతుకుతూ చూస్తూ ఉంటుంది. ఎవరైనా చూస్తున్నారా అని చెప్పి అటు ఇటు కంగారుగా చూస్తుంది. అంబిక సహస్రని గమనిస్తూ ఉంటుంది. సహస్ర అక్కడ దేవుడి దగ్గర 2 బాక్సులు పెట్టి వాటిని అదిగా వెళ్ళి తీసుకొని ఇలా చున్నీ చాటున దాచిపెట్టుకొని భయంతో అలా వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి. అంబిక సహస్రనే చూస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా సహస్ర అలా టెన్షన్గా బయటికి డబ్బు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సుభాష్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక సహస్ర వెళ్ళేటప్పుడు సడన్గా లక్ష్మి సహస్రని చూస్తుంది. చూసి ఏంటి ఇలా వెళ్తుంది అన్నట్టుగా ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు సహస్ర కంగారుగా బయటికి వెళ్తుంది. లక్ష్మి వెనకాలే వెళ్తూ ఉంటుంది. సుభాష్ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. సహస్ర సుభాష్ దగ్గరికి వస్తుంది. సుభాష్ చూడగానే లేచి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, డబ్బు తెచ్చావా అని అంటాడు. అప్పుడే సహస్ర తీసుకొచ్చాను తీసుకో అని అంటూ ఆ 2 బాక్సుల్ని ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సుభాష్ వాటిని తీసుకుంటూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా లక్ష్మి వాళ్ళని చూసేస్తూ ఉంటుంది. అంబిక చాటుగా చూస్తూ ఉంటుంది. అయితే అంబికకి 20 లక్షలు సిద్ధు కావాలని గొడవ చేస్తాడు కాబట్టి అంబిక ఈ రకంగా ప్లాన్ చేసి సహస్రని సుభాష్ చేత బ్లాక్మెయిల్ చేయించి ఇలా తీసుకుంటుంది అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సహస్రకి అక్కడ పూజ జరిగిన తర్వాత వీళ్ళు ఫోన్ చేయటంతో అక్కడ పూజలో పెట్టిన డబ్బు తీసుకురమ్మని చెప్పి అంబిక ప్లాన్ చేసి చెప్పడంతో సుభాష్ అలాగే సహస్రకి ఫోన్ చేసి ఇలా డబ్బు కావాలి, లేకపోతే నీ వీడియోలు అన్నీ పంపించేస్తా, నా దగ్గర నీ వీడియోలు ఉన్నాయి అని చెప్పి బెదిరించడంతో అప్పుడు సహస్ర అలాగే నేను తీసుకొస్తాను అని అంటూ కంగారు పడుతూ అక్కడ ఉన్న డబ్బుల్ని తీసుకొని అలా వెళ్ళి సుభాష్కి ఇస్తుంది. ఒక్కసారిగా లక్ష్మి అదంతా చూసి షాక్ అవుతుంది. ఇంకా లక్ష్మి సుభాష్ని పట్టుకుంటుందా? అంతకుముందు సుభాష్ వాళ్ళని కొట్టడం వెంట పట్టడం అదంతా మాస్క్ వేసుకొని ఆ మనిషే కాబట్టి లక్ష్మి గుర్తుపట్టి సహస్ర ఇదంతా చేస్తుంది అని తెలుసుకుంటుందా, విహారికి ఇంట్లో వాళ్ళకి చెప్తుందా లేదా అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.